భీమవరం మండలం చినమిరం గ్రామంలో సుమారు 8 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, త్వరలోనే పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. దీనిలో భాగంగా యూత్ క్లబ్ రోడ్, సీసీ రోడ్డు నిర్మాణ పనులను, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను, ఓహెచ్ఎస్ఆర్ నిర్మాణ పనులను, అదేవిధంగా వేంపాడు రోడ్లోని సాయిబాబా కాలనీ రహదారి పనులను, పంచాయతీ కార్యాలయం వద్ద మంచినీటి చెరువు అభివృద్ధి పనులను, అదేవిధంగా జమ్మిచెట్టు సెంటర్లోని తురకవాణి చెరువు అభివృద్ధి పనులను, అండర్ గ్రౌండ్ డ్రైనేజీని, కొత్తపేటలోని సీసీ రోడ్డు డ్రైనేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ, అభివృద్ధి అంటే చినామిరమని, చినామిరం అంటే అభివృద్ధి అని, ఉత్తమ పంచాయతీ అవార్డు పొందిన గ్రామం చినామిరంలో ఎన్నో అభివృద్ధి పనులు సర్వేగంగా జరుగుతున్నాయని అన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత 2009వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు అన్ని గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ సిమెంట్ రోడ్లనే వేస్తున్నామని అన్నారు. గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నామని, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, 3 ఏళ్లలో గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఇన్ఛార్జ్ సర్పంచ్ బుద్రాజు శ్రీనివాసరాజు, కృష్ణవలజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, మావుళ్లమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ కారుమూరి సత్యనారాయణమూర్తి, బీజేపీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవికుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావుతో పాటు కూటమి నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గంలో భీమవరం మండలం చినమిరం గ్రామంలో ఈ సంవత్సరం అభివృద్ధి పనుల కింద 8 కోట్ల రూపాయలు గ్రాంట్లు ఇవ్వడం జరిగింది. ఆ 8 కోట్ల రూపాయలతోటి విఎస్ఎస్ గార్డెన్స్ రోడ్డు, గ్రామంలోని రోడ్లు ఇవన్నీ కూడా వేయటం జరిగింది. ఇవన్నీ కూడా త్వరలో ప్రారంభోత్సవం చేయటం జరుగుతుంది. అభివృద్ధి అంటే చినమిరం అంటే అభివృద్ధి. మన నియోజకవర్గంలో ఉత్తమ పంచాయతీ అవార్డు పొందిన గ్రామం చినమిరం గ్రామం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎక్కడా లేని రోజుల్లో మన చినమిరం గ్రామంలో పెట్టి అప్పుడు సర్పంచ్ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాం. ఇప్పుడు కూడా మన ప్రభుత్వం అధికారంలోకి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తున్నాం. సిమెంట్ రోడ్లు అనేది తీసుకువచ్చింది నేను శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత మొదలైంది 2009లో. 2009 నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ రోడ్డు వేసినా కూడా సిమెంట్ రోడ్డే, తార్ రోడ్లు వేయటం లేదు. ఎందుకు వేయటం లేదంటే తార్ రోడ్డు వేసిన సంవత్సరానికే పాడైపోతున్నాయి. అదే సిమెంట్ రోడ్డు వేస్తే 25 సంవత్సరాలు చూడక్కర్లేదని ఆలోచన చేసి శాశ్వత పరిష్కారం కోసం గ్రామంలో అన్ని వీధులు కూడా సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. అన్ని వీధులు డ్రైన్స్ కడుతున్నాం. అందరికీ జలజీవ మిషన్ కింద మంచినీళ్ళు ఇస్తున్నాం. ఈ అన్ని కార్యక్రమాలు చేసి గ్రామ ప్రాంతాలని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం. పట్టణంలో నివసించే వాళ్ళు కూడా గ్రామంలో నివసించాలి, గ్రామాలు బాగున్నాయనే పేరు వచ్చే విధంగా గ్రామాలు అభివృద్ధి చేస్తున్నాం. పరిశుభ్రతకి నిలయంగా పారిశుద్ధ్యాన్ని చక్కగా పనిచేయించి చక్కని గ్రామాలు తయారు చేస్తున్నాం. ఈరోజు చినమిరం చూసాం. చినమిరంలో ఏ రోడ్డు చూసినా ఎంతో పరిశుభ్రంగా ఉంది, ఎంతో చక్కగా ఉన్నాయి. అన్నీ కూడా సిమెంట్ రోడ్లు. ఇటువంటి పరిశుభ్రం ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని అన్ని గ్రామాలు కూడా చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. నా వంతు నేను శాసనసభ్యుడిగా ఈ 3 సంవత్సరాల్లో కూడా కావాల్సిన నిధులు ఇస్తాను, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఆశిస్తున్నాను.